హలో ఫ్రెండ్స్, నమస్తే. వెల్కమ్ టు ఫుడ్ కోర్ట్ కిచెన్. ఫ్రెండ్స్, ఈరోజు నేను మీతో షేర్ చేసుకోబోయే రెసిపీ వెరీ ఇంట్రెస్టింగ్ అండి. ఇన్స్టెంట్గా కోకోనట్ లడ్డూస్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దామా మరి. సో ముందుగా కోకోనట్ కావాలండి. పచ్చి కొబ్బరి ఉంటుంది కదా, అది కావాలి మనకి. సో అంటే డైరెక్ట్గా వాడితే ఇది తొందరగా లడ్డూస్ పాడవుతాయి. సో దీన్ని డెసికేటెడ్ కోకోనట్గా చేసుకోవాలి. సో ముందుగా చూపిస్తున్న విధంగా వెనకాల ఉన్నటువంటి కోకోనట్ బ్రౌన్ కలర్ ఉంటుంది కదండి, అదంతా తీసేసి చిన్న ముక్కలుగా కట్ చేసుకొని మిక్సీ జార్లోకి తీసుకోవాలి కోకోనట్ని. సో దాన్ని గ్రైండ్ చేసుకోవాలండి. సో ఈ విధంగా గ్రైండ్ చేసిన తర్వాత పక్కన ఉంచుకోవాలి. సో ముందుగా ప్యాన్ పెట్టుకోవాలండి. ప్యాన్ హీట్ అయిన తర్వాత లో ఫ్లేమ్లో పెట్టి మనం ముందుగా గ్రైండ్ చేసినటువంటి కోకోనట్ని ఇందులో యాడ్ చేసుకోవాలండి. యాడ్ చేసి లో ఫ్లేమ్ మీదనే బాగా వేయించినట్లయితే కోకోనట్లో ఉన్న వాటర్ అంతా వెళ్ళిపోయి అది డ్రైగా కన్వర్ట్ అవుతుంది. కొద్దిసేపు వేయించుకోవాలి, బట్ కలర్ అనేది చేంజ్ కాకుండా చూసుకోవాలన్నమాట. సో ఫస్ట్ టైం కానీ ఈ లడ్డూస్ ట్రై చేసే వాళ్ళు కంపల్సరీ నాన్ స్టిక్ ప్యాన్లోనే ట్రై చేయండి. అప్పుడైతే అంటుకోకుండా చాలా నీట్గా వస్తుంది. సో చూస్తున్నారు కదా, ఇప్పుడు ఎంత డ్రై అయిపోయింది కదా. సో కలర్ అయితే చేంజ్ కాలేదు. సో కోకోనట్ని తీసి పక్కన ఉంచుకోవాలి. ఇది ఇన్స్టెంట్ కండెన్స్డ్ మిల్క్ అండి. ఇది ఆల్రెడీ రెసిపీ నేను పోస్ట్ చేశాను. ఎవరికైనా కావాలంటే ఈ రెసిపీని లింక్ షేర్ చేస్తాను డిస్క్రిప్షన్ బాక్స్లో, ఒకసారి చెక్ చేసుకోండి. సో ఇన్స్టెంట్ కండెన్స్డ్ మిల్క్ని కొద్దిసేపు ప్యాన్లో వేసి కుక్ చేసుకోవాలంటే అప్పుడు కొంచెం కలర్ చేంజ్ అవుతుంది. చూస్తున్నారు కదా, ఎల్లోయిష్ కలర్ అయితే కనిపిస్తుంది. అలాగే కలుపుతున్నప్పుడు కొంచెం థిక్ కన్సిస్టెన్సీగా అది కన్వర్ట్ అవుతుందండి. సో ఇలా కొంచెం థిక్ కన్సిస్టెన్సీలో కన్వర్ట్ అయిన తర్వాత మనం రెడీగా ఉంచుకున్నటువంటి డెసికేట్ కోకోనట్ని ఇందులో యాడ్ చేయాలి. సో యాడ్ చేసిన తర్వాత అంతా కూడా చక్కగా మిక్స్ అయ్యే విధంగా బాగా కలుపుతూ ఉండాలి. సో ఇలా చేయడం వల్ల ఏమవుతుందంటే కోకోనట్లోకి జ్యూసీ టెక్స్చర్ అనేది వస్తుందన్నమాట. తింటున్నప్పుడు చాలా జ్యూసీగా అలాగే చాలా టేస్ట్గా ఉంటుందన్నమాట. సో ప్యాన్కి అంతా అంటుకుంటున్నప్పుడు రిమూవ్ చేసి చక్కగా అంతా కూడా కలుపుకోవాలండి. సో ఇలాచీ పౌడర్ యాడ్ చేస్తాం ఫ్లేవర్ కోసం. సో చూస్తున్నారు కదా, ఇక్కడ అంటుకోకుండా ఇక్కడ ముద్దలాగా ఫామ్ అవుతుంది అంటే ఇప్పుడు లడ్డూస్ చేయడానికి రెడీ అయింది అన్నట్టు. సో ఇప్పుడు ఒక ప్లేట్లో తీసుకొని ఇంకా కొంచెం వేడిగా ఉన్నప్పుడే లడ్డూస్ చేసుకోవాలండి. చల్లగా అయిన తర్వాత సరిగ్గా రావు కాబట్టి కొంచెం వేడిగా ఉన్నప్పుడే చక్కగా లడ్డూస్ని చేసుకున్నట్లయితే చూస్తున్నారు కదా, ఎంతో చక్కగా అలాగే చాలా చక్కగా అంతా కూడా టెక్స్చర్ అనేది బైండింగ్ బాగా అయింది. చూస్తున్నారు కదా, పర్ఫెక్ట్గా లడ్డు అనేది రెడీ అయింది. అలాగే ఇప్పుడు ఒక్కొక్క లడ్డుని డెసికేట్ కోకోనట్లో ఈ విధంగా వేసుకొని బౌల్లో అంతా కూడా కోట్ చేసి అన్ని లడ్డూస్ని ఈ విధంగా రెడీగా ఉంచుకోవాలండి. సో చూస్తున్నారు కదా, ఎంతో టేస్ట్ అయినటువంటి ఇన్స్టెంట్ కోకోనట్ లడ్డూస్ రెడీ అయినాయండి. సో ఎందుకు ఇన్స్టెంట్ కోకోనట్ లడ్డు అన్నామంటే ఇది మనం ఇన్స్టెంట్గా ప్రిపేర్ చేసాం కదండి, కండెన్స్డ్ మిల్క్ విత్ మిల్క్ పౌడర్తో. సో అందుకనే. సో మీకు అన్ని రెసిపీ నచ్చింది అనుకుంటున్నాను. నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్, సబ్స్క్రైబ్ చేయండి.